యోగాలో ఏపీ ట్రెండ్ సెట్టర్ గా ఉండాలని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభమవ్వాలని అన్నారు. ఒక సిలబస్ గా యోగా ఉండాలని అన్నారు. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గమని అన్నారు సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రధాని మోదీ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు. ఇక ఇవాళ్టి నుంచి యోగా మంత్ ప్రారంభమవుతుందని, యోగాంధ్ర పేరుతో నెల మొత్తం యోగా జరుగుతుందని అన్నారు సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ యోగా డేతో ప్రపంచంలో రికార్డులు బద్దలు అవ్వాలని సీఎం 2 కోట్ల మందిని రాష్ట్రంలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఏపీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి, రామచంద్రారెడ్డికి కమలం పెద్దలు పిలుపును అందించారు. దీంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు రామచంద్రారెడ్డి. బీజేపీ అగ్ర నాయకులను సింగారెడ్డి, రామచంద్రారెడ్డి కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు రేసులో రామచంద్రారెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. తన వ్యక్తిగత పర్యటనను రద్దు చేసుకున్న సింగారెడ్డి ఢిల్లీ వెళ్లడం ఉత్కంఠను రేపుతోంది. ఏ క్షణమైనా హైకమాండ్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కుంకి ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకి మాట ఇస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వాటి సంరక్షణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని అన్నారు. కర్ణాటక విధానసభలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులను రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు కర్ణాటక అటవీ శాఖ అందించింది. మానవ జనవాసంలోకి ఏనుగులు రావడం వలన గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కుంకి ఏనుగులు రావడం వలన ఎంతో మంది ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని కాపాడుతున్నామని తెలిపారు. 2 వేరువేరు రాజకీయ కూటములకు చెందిన ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ పర్యావరణ అంశానికి సంబంధించి సహకరించేందుకు ముందుకు వచ్చినందుకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన చిత్రపటానికి టీపీసీసీ చీఫ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆధునిక భారత స్వాప్నికుడు రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. శాంతి, స్వేచ్ఛ, సమానత్వం ద్వారా మానవాభివృద్ధిని సాధించవచ్చునని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితిలో రాజీవ్ గాంధీ ఇచ్చిన సందేశానికి ప్రపంచ దేశాధినేతల నుంచి ప్రశంసలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రపంచాన్ని అరచేతిలో చుట్టేసేలా జీవితంలో కీలకంగా మారిన సెల్ ఫోన్ వ్యవస్థకు పునాది వేసిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. విశాఖపట్నంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్షించారు. జిల్లా అధికారులతో కలిసి బీచ్ రోడ్డు సందర్శించారు. వచ్చే నెల 21న ప్రధాని విశాఖ రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై అధికారులకు హోంమంత్రి అనిత పలు సూచనలు చేశారు. యోగా డేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా అంశాలపై క్షేత్రస్థాయిలో హోంమంత్రి అనిత పరిశీలించారు. ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో చెరువులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేసేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో 30 కోట్ల 60 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మధుర నియోజకవర్గంలోని చింతకాని, మధుర మండలంలోని మాటూరు, ముదిగొండ మండలాల్లోని చిరుమర్రి, ముత్తారం, బోనకల్ మండలంలోని కలకోట, భయ్యారం చెరువులను ట్యాంక్ బండ్లుగా అభివృద్ది చేయనున్నారు. దీంతో చెరువులో నీటి కళలతో పాటు పర్యాటక శోభ సంతరించుకోనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆర్కే రోజా, వర్తమాన సినీ నటి రవళి, సంగీత దర్శకుడు తమన్, సినీ కథ నాయకులు ఆది అశ్విన్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎస్సీల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ డోలాబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎస్సీల విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు.
సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ యువత స్వయం ఉపాధి సాధించేందుకు అధికారులు పూర్తిగా సహకరించాలని, ఎస్సీలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అనుమతి లేని నోడల్ ఏజెన్సీలకు ఎటువంటి పనులు అప్పగించవద్దనని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి ఎస్సీ కుటుంబం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలని, 100% సబ్ ప్లాన్ నిధుల్ని ఎస్సీలకే వినియోగించాలని అధికారులను ఆదేశించారు. విశాఖ వీఎంఆర్టీఏ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వీఎంఆర్టీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, విశాఖ అనకాపల్లి విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ హరేంద్ర ప్రసాద్, వీఎంఆర్టీఏ కమిషనర్ విశ్వనాథ్ తో కలిసి ఉత్తరాంధ్రలోని పురపాలక అభివృద్ధి పలు సమస్యలపై సమీక్షించారు. మెట్రో ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల 7వ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువజామున వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు, నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజించారు. దంపతి స్నానాలు, తీరంలో పితృదేవతలకు శ్రద్ధకర్మ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు. స్వామివారిని, శుభానందదేవి అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 34 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3,92,00,000 రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రముఖ కళ్యాణ మండపం ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 566 గ్రాముల బంగారం, 8 కేజీల 100 గ్రాముల వెండి లభించినట్లు ఈవో మూర్తి వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందని వెల్లడించారు. నాగరికతకు భారతదేశం పెట్టింది పేరని, ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది కూడా భారతదేశమేనని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు హాజరై యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా మన వారసత్వ సంపద అని, యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని తెలిపారు. యోగాను ఇంటర్నేషనల్ డేగా పరిగణించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషేనని కొనియాడారు. యోగా అనేది కొద్ది మందికో లేక కొన్ని ప్రాంతాలకు సంబంధించింది కాదని, అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు 7వ రోజు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించి పితృదేవతలను పూజించి ముక్తేశ్వర్ని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు. కుటుంబ సమేతంగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో కాళేశ్వరంలో త్రివేణి సంగమం పుష్కర కళ సంతరించుకుంది. సాయంత్రం వేళ నదికి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సరస్వతి పుష్కరాల్లో పాల్గొంటున్న భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. నాగర్ కర్నూలు మండలం మల్కాపూర్ గేటు వద్ద మిషన్ భగీరథ తాగునీటి పైప్ లైన్ పగిలి నీరంతా వృథాగా పారుతోంది. మిషన్ భగీరథ పైప్ లైన్ జాయింట్ వద్ద పగలడంతో తాగునీరు పైకి ఎగసిమ్ముతూ రోడ్డుపై పారుతోంది. నీటి సరఫరా సమయంలో పైప్ జాయింట్ వద్ద పగిలిపోవడంతో నీరు వృథాగా రోడ్డుపై పోవడం వల్ల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న అధికారులు తక్షణమే స్పందించి నీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంటింటికి తాగునీరు అందించాలని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. కొన్ని చోట్ల తరచూ లీకేజీల వల్ల నీరు వృథాగా పోతూ ఉండడంతో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం
సుభద్రమ్మపేట గ్రామ ఆరాధ్య దేవత పనములమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఓ అమ్మాయి గొబ్బు పువ్వులు కోసుకునేందుకు గ్రామానికి వచ్చి మాయమై తర్వాత గ్రామంలో అమ్మవారిగా వెలిసినట్లుగా పూర్వీకులు తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మవారు వెలిసిన రోజు కావడంతో ఊరువాడ ఏకమై అమ్మవారికి పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి జాతరను ఘనంగా నిర్వహించారు. మరోపక్క గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం వారి గ్రామానికి చేరుకుని అమ్మవారి జాతరలో పాలుపంచుకున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి కొత్తపేట మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ సుబ్బరాజు కుమారుడు వెంకట కృష్ణంరాజు కుటుంబ సభ్యులు 22 లక్షల విలువైన 209.84 గ్రాముల బంగారు పంచపాత్రలు 318 గ్రాముల వెండి కంచం బహుకరించారు. వీరికి దేవస్థానం అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచందర్ స్వామివారి చిత్రపటానికి అందించి అభినందించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీఐ కమిషనర్ గా వైష్ణవి ప్రమాణ స్వీకారం చేశారు. వైష్ణవి చేత చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆర్టీఐ కమిషనర్లు వైష్ణవికి శుభాకాంక్షలు తెలిపారు. తుడా చైర్మన్ గా డాలర్ దివాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుడా అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డాలర్ దివాకర్ రెడ్డికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ నేత కోల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ షాద్ నగర్ లోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయానికి గత 3 ఏళ్లుగా అద్దె చెల్లించడం లేదని ఇంటి యజమాని పదే చేసిన అభ్యర్థనను పట్టించుకోవడం లేదని భవనం యజమానులు సరిత, రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నిర్వాకంపై ఏకంగా బాధితుడు వీడియో విడుదల చేశారు. 2022 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 నెలలుగా బాకీ ఉన్న అద్దె మొత్తం 10 లక్షల రూపాయలకు చేరిందని వారు తెలిపారు. ఇప్పటికైనా పార్టీ నాయకులు స్పందించి అద్దె బాకీ చెల్లించి న్యాయం చేయాలని కోరారు. గతంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని వారు వాపోయారు. తమకు న్యాయం చేయకుంటే కుటుంబం అంతా కలిసి షాద్ నగర్ చౌరాస్తాలో కూర్చొని నిరాహార దీక్ష చేస్తామని భార్యాభర్తలు సరిత, రామాంజనేయులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు పాలమూరు విష్ణురెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య తదితరులు నాయకులు ఉన్నప్పటికీ కార్యాలయ అద్దె చెల్లించకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు రోడ్డుపై పడితే పార్టీ పరువు పోతుందని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. మలక్పేట, చాదర్ఘాట్, పంజాగుట్ట అండ్ మాదాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురుస్తోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. అల్లూరు జిల్లా లంబసింగిలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వానలకు రహదారి కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. ఘాట్ రోడ్ ప్రయాణంపై భయంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నంలో తెల్లవారుజాము నుంచి పలు చోట్ల వర్షం కురుస్తుంది. పెద్ద వాల్టేరు, చిన్న వాల్టేరు, డాబా గార్డెన్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, జగదాంబ జంక్షన్ వద్ద కుండపోత వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వర్షం తీవ్రత పెరగడంతో వాహనదారులు వాహనాలను పక్కన నిలిపివేశారు. కాగా 3 రోజుల పాటు వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఎఫెక్ట్ తో నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ వ్యాప్తంగా ముసురు అలుముకుంది. వేకుమజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కాస్త ఊరటనిచ్చింది. కాకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడుతున్నారు. తమ ధాన్యంపై టారిఫ్స్ కవర్లు కప్పి రక్షించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంలో రాజన్న భక్తులు, హనుమాన్ స్వాములు ఇబ్బందులు పడ్డారు. అయితే గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. అయితే గాలి దుమారానికి పరదాలు కొట్టుకుపోయాయి.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో చలివెందల రాచపల్లి గ్రామాల రైతులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అక్రమ భూసేకరణ ఆపాలని, రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. గతంలో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అమలు కాలేదని నిరసన తెలిపారు. తమ విలువైన భూములను తక్కువ ధరకు స్వీకరించి ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ ఏ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారో కూడా తెలియకుండా రెవెన్యూ అధికారులు అక్రమ భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. 2 రోజుల క్రితం ఈ గ్రామాల్లో రైతులు తమ భూములకు సంబంధించి పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంచుకోవాలని దండోరా వేయించడంతో ఈ రోజు రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రస్తుతం తమ పంట పొలాల్లో వరి, మొక్కజొన్న, రాగి పంటలు సాగులో ఉన్నాయని, తమ విలువైన భూముల భూసేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట వై జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. వై జంక్షన్ వద్ద ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన టోల్ గేట్ తొలగించాలని బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఫారెస్ట్ పోలీసులు అధికారులు ధర్నా వద్దకు వచ్చి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ గ్రీన్ ట్యాక్స్ పేరిట సరస్వతి పుష్కరాలకు వెళ్లే వాహనాలకు 50 రూపాయల చొప్పున ఫస్ట్ ట్రాక్ ద్వారా ప్రజల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 63వ జాతీయ రహదారి చెన్నూరు నుంచి మంచిర్యాల అడవి ప్రాంతంలో అసలు వన్యప్రాణులే లేవు, కానీ వన్యప్రాణుల పేరిట టోల్ ట్యాక్స్ వసూలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే వసూళ్లు ఆపకుంటే ఈ టోల్ ప్లాజాను ధ్వంసం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. మందులు అందుబాటులో లేక రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. పేరుకు మాత్రమే కార్మిక బీమా ఉన్నదని, కార్మికులకు వైద్యంలో ధీమా ఎక్కడుందని వాపోతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ డిస్పెన్సరీలకు వచ్చే వారికి నిరాశే మిగులుతుందని అన్నారు. కావలసిన మందులు అందుబాటులో లేకపోవడంతో చేసేది లేక ప్రైవేటు ఫార్మసీల్లో కావలసిన మందులు కొనుక్కుంటున్నామని తెలిపారు. కరోనా సమయంలో నెల్లూరులో హాస్పిటల్ యజమానులను బెదిరించి లక్షల రూపాయలు దోచుకున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ నాయకులు రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కరోనా సమయంలో ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించిన వేమిరెడ్డి గురించి అనిల్ మాట్లాడడం సబబు కాదని అన్నారు. 15 సంవత్సరాలు కాళ్లు పత్తి సేవ చేసి దళిత బిడ్డకు సబ్ స్టేషన్ లో ఉద్యోగం అడిగితే ఆ పోస్టును 7 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. నెల్లూరులో ఖాళీగా తిరుగుతున్న మిమ్మల్ని కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన వారిని తడిగుడ్డతో గొంతు కోసారని విమర్శించారు. ఇక నెల్లూరు నగరంలో వైసీపీ కార్యకర్త బాలకృష్ణ ఇల్లు అనుకుని పరిస్థితుల్లో కూలగొడితే ఇప్పటికీ ఆ కార్యకర్తను ఒక్కసారైనా పలకరించారని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్రపెంటలో జగదీష్ నాయక్ అనే వ్యక్తి 22 సంవత్సరాల నుంచి మధ్యప్రదేశ్ కు చెందిన లాలు అనే వ్యక్తితో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. మరి ఈ విషయం తెలిసిన నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ అధికారులు అతనిని కలిసి వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించారు. బాధితుడికి లేబర్ ఆఫీసర్ రాజ్ కుమార్ 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. లాలును రెవెన్యూ అధికారులు ఆర్డీఓ ముందు హాజరుపరిచారు. లింగాలకు చెందిన జగదీష్ కు తదుపరి చర్యలు ఉంటాయని ఎన్ఏఎస్సీ అధికారి తెలిపారు. మధ్యప్రదేశ్లోని మహద్వారి గ్రామానికి చెందిన లాలుకు 60 ఏళ్లు ఉంటాయి. అతనికి 2 బిడ్డలు, 1 కొడుకు ఉన్నట్లు తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం మండలం వెలుగు ఏపీఎం శాంబాబు గత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నారని, వారంలో 1-2 రోజులు కార్యాలయానికి వచ్చి అటెండెంట్ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని మండల వాసులు ఆరోపిస్తున్నారు. వెలుగు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా తప్ప వెలుగు ఏపీఎం ఛాంబర్ ఖాళీ కుర్చీ మాత్రమే దర్శనమిస్తుంది. కలెక్టర్ స్పందించి ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చైర్మన్ ఎన్నికల మళ్లీ వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అంతకుముందు ఏపీ హైకోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు నడుమ వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్స్ తిరువూరుకు చేరుకున్నారు. అయితే కోరం లేక ఎన్నిక వాయిదా పడడంతో కోర్టు ఆదేశాల మేరకు డీసీపీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో కౌన్సిలర్లను వారి నివాసాలకు సురక్షితంగా తరలించారు. ఒక్కొక్క కౌన్సిలర్లకు ప్రత్యేక గన్మెన్ ను బందోబస్తుగా సభ్యుల ఇంటి వద్ద పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. సందర్భంగా 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ మాట్లాడారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం
యాకుమూరు గ్రామంలో అక్రమంగా ఆక్రమించుకుని షాపులు నిర్వహించిన వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించారని స్థానికుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ స్థలంలో నిర్మించిన షాపులను పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వం అర్థాంతరంగా ఎండియు వాహనాల నిలుపుదలపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎండియు వాహనదారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన కేబినెట్ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నాయుడు 9,260 డిస్పోజల్స్ యూనిట్లను తీసివేస్తూ జీవో జారీ చేశారని తెలిపారు. ఎటువంటి సమాచారం లేకుండా నిలుపుదల చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల ఒక్కొక్క మొబైల్ యూనిట్ కి 2 కుటుంబాల చొప్పున 18,520 కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయని తెలిపారు. కరోనా కష్టం సమయంలో కూడా తమ వంతు పాత్రను పోషించామని, ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సమయంలో తాము ముందున్నామని తెలిపారు. ఈ జీవోపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని, త్వరలో సీఎం చంద్రబాబుకు కూడా కలిసి తెలియజేస్తామని తెలిపారు. నిర్మల్ జిల్లా బాసిరా ముత్తోలు మండల కేంద్రానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన తమ్ముడు మరదలు మానసికంగా హింసించడంతో బాసిర గోదావరి మొదటి ఘాట్లో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. అయితే అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మోహన్ సింగ్ మహిళను కాపాడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలంలో ఇసుక కాంట్రాక్టర్ల ఆగడాలు పెచ్చుబీరుతున్నాయి. అక్రమ మార్గంలో ఇసుక రవాణా చేస్తూ అటు ప్రభుత్వ ఆదాయానికి ఇటు గిరిజనుల ఉపాధికి గండి కొడుతున్నారు. గోదావరి మధ్యలో రోడ్లు నిర్మించడానికి అవసరమైన కంకరను మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించి అనుమతి పొంది తవ్వుకోవాలని, కానీ స్థానిక అధికారులకు లంచాలు ముట్టజెప్పి ప్రభుత్వ భూములతో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు జరుపుతూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇక గుమ్మగూడెం ఇసుక రీచ్ లో రోడ్లు వేయడానికి రాజీవ్ నగర్ కాలనీలోని ప్రభుత్వ భూములలో తవ్వకాలు చేపట్టారు. ఈ విషయాన్ని స్థానిక విలేకరులు తహసీల్దార్ దృష్టికి తీసుకుపోగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ గోదావరిలో అక్రమ మార్గాన ఇసుక తవ్వకాలు జరుపుతున్నా లంచాలు వేసి అధికారులు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని షాదుల్లా నగర్ కి చెందిన మహమ్మద్ అస్లాం, షైక్ సయ్యద్ అనే వ్యక్తులు బీఫ్ వ్యాపారం చేస్తారు. షైదుల్లా నగర్ లోని ఓపెన్ ఫ్లాట్ లో సుమారు 30 గోవులను వధించడానికి తెచ్చి పెట్టారని సమాచారం అందుకున్న మల్కాజ్గిరి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని 15 దూడలు, 13 గేదెలు, దూడలను సీజ్ చేసి వాటిని ప్రభుత్వ క్యాటిల్ పాడ్ కి తరలించారు. అక్రమంగా గోవులను వధించడానికి తెచ్చిపెట్టినందుకు మహమ్మద్ అస్లాం, షేక్ సయ్యద్ పై గోహత్య నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైటపురం వద్ద జాతీయ రహదారిపై వరుసగా ఒకదానికొకటి లారీ, 3 ట్రావెల్ బస్సులు, ఒక టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలను పక్కన లైన్ కు మళ్లించిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ నిధి భవనంలోని 2nd ఫ్లోర్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో 2nd ఫ్లోర్ అంతా మంటలు వ్యాపించి పొగ అధికంగా కావడంతో ఉద్యోగస్తులు అందరూ కిందకి పరిగెత్తారు. ఈ ఘటనతో ఉద్యోగస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏసీలో షార్ట్ సర్క్యూటే కారణమా, ఇంకేమైనా జరిగిందా అని విచారణ జరుపుతున్నారు. పెండింగ్ ఫైల్స్ పై సంతకాలు పెట్టేందుకు అవినీతికి పాల్పడిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇస్లావత్ వినోద్ ను మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులు సూర్యాపేట జిల్లా కోదాడ శివారులోని ఓ హోటల్ దగ్గర పట్టుకున్నారు. చిలుకూరు మండలం శీతల తండాకు చెందిన ఇస్లావత్ వినోద్ 6 నెలల క్రితం సూర్యాపేటకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈగా బదిలీపై వచ్చాడు. ఏఈ వినోద్ గతంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో పనిచేసిన సమయంలో మిషన్ భగీరథ ట్యాంకులకు చెందిన ఎంపీలపై సంతకాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక దీంతో ఏ వినోద్ సంతకాలు పెట్టేందుకు ₹1,00,000 డిమాండ్ చేయగా గత రాత్రి బాధిత వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించిన వినోద్ అన్న కుమారుడు మూర్తికి నగదు ఇచ్చాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా ఏఈ వినోద్, మూర్తి ఇరువురు అక్కడి నుంచి పరారయ్యారు. వెంబడించిన అధికారులు ఏఈ వినోద్ ని స్వగ్రామంలో పట్టుకున్నారు. మధ్యవర్తి మూర్తి పరారీలో ఉండగా అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు దురదృష్టకరమని అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని అగ్నిమాపక
శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దానిని ఆర్పడానికి తమ సిబ్బంది సాహసోపేతంగా పనిచేస్తారని తెలిపారు. మరి ఇప్పటికే రాష్ట్రంలో అనేక నగరాల్లో ఫైర్ ఇంజిన్ కూడా వెళ్లలేని ఇరుకు రోడ్లు కూడా ఉన్నాయని, ఇక ఇరుకు సందులు పెద్దవి చేయడం సాధ్యం కాదు కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కూడా కోరారు. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు, మరణాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ తోనే జరుగుతున్నాయని, నూతనంగా నిర్మించే గృహాలు, ఫ్యాక్టరీలు నాణ్యత గల ఎలక్ట్రిక్ కేబుల్స్ వాడుకొని అగ్ని ప్రమాదాలను నివారించుకోవచ్చునని తెలిపారు.